లిజన్ హ్యుమానిటీ. మెహర్ బాబా రాసిన ఆయన లిజన్ హ్యుమానిటీ అంటే ఓ మానవులారా వినండి. లిజన్ హ్యుమానిటీ నెరేటెడ్ అండ్ ఎడిటెడ్ బై డాన్ ఈ స్టీవెన్స్. ఇది తీర్చిదిద్దినవాడు, అలాగే దీనిని ఒక వ్యాఖ్యానముగా చెప్పినవాడు సోదరుడు డాన్ స్టీవెన్స్. ఆ పేరు ఎప్పుడన్నా విన్నామండి? మనం ఎక్కడ విన్నాం చెప్పండి. మనము హౌ ఎ మాస్టర్ వర్క్స్ అనేటువంటి ఇంత లావు పుస్తకం చదివాం. అది చదువుతూ ఉన్నప్పుడు ఐవి జ్యూస్ ఏం చెప్పింది, నేను నా శిష్యుడు కలిసి గాడ్ స్పీక్స్ పుస్తకాన్ని ఎడిట్ చేసేటువంటి ఆ కృషి చేశాము అని చెప్పింది. అందుచేత బాబా తను రాసినటువంటి పుస్తకాలను అవి తీర్చిదిద్దేటువంటి అంత పెద్ద బాధ్యతను ఐవి జ్యూస్కు డాన్ ఈ స్టీవెన్స్కు బాబా అప్పచెప్పారు. అంత గొప్పవాడికని. ఇంకో రకంగా చెప్పాలంటే డాన్ ఎంత పెద్దవాడంటే, బాబా రాసినటువంటి పుస్తకం ఏదండి? మొట్టమొదటి ఏది గుర్తుకు రావాలి మనకి బాబా రాసిన పుస్తకం అంటే? గాడ్ స్పీక్స్. గాడ్ స్పీక్స్ అనే పుస్తకానికి ఉపోద్ఘాతం ఒక మానవుడు రాశాడు. అంటే పరిచయ వాక్యం. ఆ పుస్తకం ఎంత గొప్పదో దానికి సర్టిఫికెట్ ఇచ్చినప్పుడు ఒక మానవుడు. అంటే బాబా సాక్షాత్తు పరమేశ్వరుడు అయినటువంటి బాబా ఆ పుస్తకాన్ని రాస్తే దాని ఎంత బాగుంటుంది అంత బాగుంటుంది అని పరిచయం చేస్తూ ఒక మానవ మాత్రుడికి బాబా అవకాశం ఇచ్చారు. ఎవడా మానవుడు? డాన్ స్టీవెన్స్. అంత గొప్పవాడు. ఒక చోట బాబా అన్నారు, ఈ విశ్వంలో సమానమైనటువంటి అంటే మేలు కలయిక దేనికి? మెదడుకు హృదయానికి. అది పర్ఫెక్ట్ ఎవడయ్యా అంటే ఈ డాన్ స్టీవెన్స్ అని బాబా ఒక సందర్భంలో అంటే ఆ హృదయము ఆ బుద్ధి రెండు సమపాళ్లలో సమతుల్యము సాధించినటువంటి వ్యక్తి అతను చెబుతున్నటువంటి పుస్తకం ఇది. మొట్టమొదట పరిచయం చదువుకుందాం. An introduction usually discusses the background of the contents of the volume or of its author. మనము సంప్రదాయ ప్రకారం ఓ పుస్తకం మనం తీసుకున్నాం అనుకోండి, పరిచయ వాక్యము అని ఉంటుంది. దానిలో ఏ విషయం గురించి మాట్లాడుతారు? ఆ పుస్తకంలో ఉన్న కథా వస్తువు గురించి కానీ కథా రచయిత గురించి కానీ మనము మాట్లాడుకోవడము సంప్రదాయముగా వస్తూ ఉన్నటువంటి ఆచారం. In the present instant, it seems desirable to upset this precedent and discuss the reader instead. కానీ ఇప్పుడు మనం చదువుకోబోయేటువంటి పుస్తకం అసామాన్యమైనటువంటిది. మామూలుగా మనం అలవాటు పడిపోయినటువంటి ఈ ఓకదంపుడు పుస్తకం కాదు ఇది. సాక్షాత్తు ఎందుకని? సాక్షాత్తు యుగావతారుడు చెప్పినటువంటి విషయం కనుక మనం అలవాటు పడిన సంప్రదాయాన్ని తిరగేద్దాం. అంటే ఏమిటి? మనం అలవాటు పడింది కథా వస్తువును కథా రచయితను పాఠకుడు విశ్లేషిస్తూ ఉంటాడు, అది సంప్రదాయం. కానీ ఇప్పుడు ఏం చేయాలట? పాఠకుడినే ముందు విశ్లేషించాలి. అది నేను పరిచయంలో చెయ్యదలుచుకున్నది. అసలు వాడి పరిస్థితి ఏమిటి అది మనం మాట్లాడుకోవాలి. This work is directed towards the very large group of people who want answers to their living problems. ఈ పుస్తకము ఎందుకయ్యా దీన్ని ఒక గ్రంథ రూపంలో తయారు చేశాము అంటే, చాలా మంది మానవులు ఈ ప్రపంచంలో అనేక సమస్యలతో ప్రశ్నలతో సతమతమవుతూ ఉన్నారు. వాళ్లకు దారి చూపించడం కోసము ఈ పుస్తకము. బాబా ఇలా అన్నారు, ఈ సందర్భంగా చెప్పుకున్నాం. ప్రపంచంలో అధిక శాతం మంది, సరిగ్గా వినండి, ప్రపంచంలో అధిక శాతం మంది భగవంతుడు ఉన్నాడనే అనుమానం కూడా ఉండదట వాళ్ళ బుర్రలో. దే డు నాట్ ఈవెన్ సస్పెక్ట్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. అంటే వాడికి దేవుడు అంటే వాడు అసలు పట్టించుకోడు. భగవంతుడు ఉన్నాడని అనుమానం అంటే చూడండి, అనుమానం కూడా ఉండదట వాడికి. ఉంటే నాకని లేకపోతే అక్కడ పని. ఎక్కువ మంది ఇదే పరిస్థితిలో ఉన్నారు. అయితే కొంతమంది చిన్నతనంలో తల్లి చెప్పారు, నాన్న లేకుండా దండం పెట్టు అంటుంది. వాడికి చిన్న కుర్రాడికి వాడికి స్నానం చేయించి ఆ దొక్క వేసే ముందు దండం పెట్టుకో అని ఇలా అంటుంది. ఇలాగూ వాడికి బాల్యంలో గోపాలతో ఏవో కొన్ని దేవుడికి సంబంధించిన విషయాలు బలవంతంగా వాడికి కొన్ని అబ్బాయి. అవి వాడిని కొంత ఆధ్యాత్మికతకు చిన్న దారంతో ముడేసినట్టుగా ముడేసి ఉంచుతాయి వాడిని. అంచేత వాడు ఏం చేస్తాడు? వాడికి పూర్తిగా అవగాహన లేదు, పూర్తిగా శ్రద్ధ లేదు, కానీ ఈ చిన్న అలవాటు ఉంది. అందుకని అది కర్మకాండల రూపములో వాటిని పట్టుకుని ఉంటాడు. వాడికి సంబంధించినంత వరకు ఆధ్యాత్మికత అంటే ఆ కర్మకాండలే. బాబా చెప్పినటువంటి మాట ఏమో నేను మనం సొంతంగా చెప్పేది కాదు.
మరికొంతమంది మేధావులు ఉంటారు. బాబా అంటున్నారు, వాళ్ళు ఏ చిన్న విషయాన్న అయినా సరే తత్వవేత్తలాగా తత్వశాస్త్రం వైపు లాగి పీకి పాకం పడుతూ ఉంటారు. ఇది చూడండి, ఏంటండి అక్కడ పండితులందరూ మేధావులు కొట్టుకుంటున్నారు అంటే కృష్ణుడికి మీసము లుండెడివి కావా, అది చర్చ నడుస్తూ ఉంది. దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉంది? ఆయనకి మీసాలు ఉంటే మీసాలు లేకపోతే ఎవడికి ఏమీ ఒరగదు. కానీ వాళ్ళు ఆయాసపడుతూ ఉన్నారు గంటల తరబడి. ఇలాగూ వాడి ప్రతి విషయాన్ని వాడు తత్వ శాస్త్రం లాగా పరిగణించి పీకి పాకం పడుతూ ఉంటాడు. వాడికి ఎంతో సరదా అట ఈ కసరత్తు చేయడం. ఏదైనా చిన్నది లాగ్గానే బాబా ఆ పుస్తకంలో అలా చెప్పాడు, ఈ పుస్తకంలో ఇలా చెప్పాడు, ఇది ఇలా కాదు అని వీడు తర్కము వితర్కము ఇలా చేస్తూ ఉంటాడు. వాడి దృష్టిలో భగవంతుడంటే బహుశా ఉండొచ్చు, బోల్డు మంది అంటున్నారు కదా, ఉన్నాకే ఎక్కువ అవకాశం ఉంది, ఇలాగ వాడు మాట్లాడుతూ ఉంటాడు. ఇట్ ఈజ్ అన్ ఇంటలెక్చువల్ ఐడియా అన్నారు. అంటే ఒక బుద్ధిపూర్వకంగా వాడికి ఏర్పడినటువంటి ఒక అభిప్రాయం అట. అంతేగాని ఆ భగవంతుడి పట్ల తీవ్రమైనటువంటి ఒక కాంక్ష తపన ఉండి ఆయన్ని సాధించి తీరిదాకా వదిలిపెట్టకూడదు అనేటువంటిది వాడు ఎరగడు. ఇలాంటి వాళ్ళే ఉన్నారు ప్రపంచం. అతి అరుదుగా అదృష్టవంతులు చాలా తక్కువ మంది ఉంటారు. వాడు భగవంతుడి వైపు తపనతో తహతహలాడుతూ ఉంటాడు. వాడికి దొరుకుతాను నేను. అంతేగాని ఆషామాషిగా ఏదో ఊరికి సులభంగా తేలిగ్గా దొరికేటువంటి వ్యవహారము కాదు. ఎంత ఉపోద్ఘాతం చెప్పి అక్కడ తీసుకుని చేర్చుకోండి బాబా. ఇంతమంది ఉన్నారు ప్రపంచంలో మనకు ఆధారపడి ఉండేవాళ్ళు అందరూ కూడా భగవంతుడి మీదే జారపడ్డాం అనుకుంటూ ఉన్నారు. వాళ్ళు నిజానికి భగవంతుడిని జారపడి లేరు వాళ్ళు. ఈ పుస్తకంలోని కథా వస్తువు దేనికి ఉద్దేశించబడినది అంటే ప్రపంచములో లెక్కకు మిక్కిలి ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతూ ఉన్నారు. దేవుడి గురించి ఆలోచించాలంటే అన్ని ప్రాబ్లమ్సే. ఇదేమిటి అదేమిటి, ఏది నిజం ఏది అబద్ధం, ఎవడిని నమ్మను, ఇలాగ వాడికి అనేక సమస్యలు చుట్టుముడతాయి. వాడికి పరిష్కారము చూపించడమే ఈ పుస్తకం యొక్క ఉద్దేశము. Perhaps it may seem odd to go to India for such answers. మనమంతా తెల్లవాళ్ళం, అంటే తెల్లవాళ్ళకి రాస్తున్నాడు అతను డాన్ స్టీవెన్స్. తెల్లవాళ్ళము, మనకు ఏదైనా సమస్య వస్తే మన బుర్రతోనే మనము వీటికి సమాధానాలు కనిపెట్టాలి. భారతదేశం వైపు సమాధానాల కోసం చూడడం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది మనకి తెల్లవాళ్ళకి. కష్టమే, మనకి ఒప్పుకో మన మనసు అంత తొందరగా. ఎందుకని వాడంటే చాలా చేదరింపు నల్లవాడు. బాబా రెండవసారి ఇంగ్లాండ్ దేశం వెళ్ళినప్పుడు ఆయనకి లాడ్జీలు కూడా ఎవరు ఇవ్వలేదు. నల్లవాళ్ళ దేశం నుంచి వచ్చాడు ఈయన, హోటల్స్ ఇవ్వమన్నారు. పాపం ముందుగా బుక్ చేసుకున్నా కూడా ఆయనకి ఆశ్రయం లేకుండా అయిపోయింది. అప్పుడు కిట్టి దేవి ఇంట్లోనే మీ ఫ్లోర్ ఖాళీ చేసి నాకు ఇవ్వమ్మా, అక్కడే ఉంటాను నేను అన్నారు. అక్కడే మకా ఉన్నారు. అంటే అంత చులకన. అందుకే అంటున్నాడు, మనము ఇలాంటి ప్రశ్నలకు సమాధానాల కోసము భారతదేశం వైపు చూడడం కొంచెం ఇబ్బంది కలిగించే విషయమే. వింతగానే మీకు అనిపించవచ్చు, యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్. కానీ నిజం మనం చూసినట్లయితే మనం అనుకున్నది తప్పు. అంటే వాళ్ళే అనాదిగా ఆ సమస్యలకు పరిష్కారాన్ని అందిస్తూ ఉన్నారు. The East has labored for thousands of years to find the keys to life so that daily living could be patterned in consonance with them. తూర్పు దేశాల యొక్క ఆధ్యాత్మిక సంపద ఎంత గొప్పదో అని చెప్తున్నాడు డానిస్టీ. వేలాది సంవత్సరాలు కఠోరమైన కృషి చేశారు వాళ్ళు. ఏమిటి అసలు ఆధ్యాత్మిక జీవితం యొక్క తాళం చెవులు ఎక్కడున్నాయి అని వాటిల్ని వశపరుచుకోవడానికి వీలుగా వాళ్ళ జీవితాన్ని మలుచుకోవడానికి తీవ్రమైన కృషి చేశారు వాళ్ళు. The East has perhaps not yet found perfection, nor its people the perfect way. అయితే తూర్పు దేశాల వాళ్ళు పరిపూర్ణత సాధించేశారు అని నేను అనటం లేదు సుమా. వాళ్ళు మనలాగే కొట్టుకుంటూ ఉన్నారు, కానీ మనకంటే బెటర్ పొజిషన్లో ఉన్నారు. అంత మాత్రం నేను చెప్పగలను. However, they do provide a background of sincere effort and insight which is almost unique in the world. కానీ ప్రపంచంలో మరెక్కడా కానరానటువంటి విశిష్టమైనటువంటి ఒక కృషి మనకు కనపడుతుంది భారతదేశంలో.
అంటే ఒక నిజాయితీతో కూడినటువంటి ఒక కృషి ఏమిటి, దీన్ని సమస్యలు ఏమిటి, అసలు దీనిలో ఉన్నది ఎందుకు, ఈ మనిషి జీవితంలో ఏ రహస్యము దాగి ఉంది అనేటువంటి ప్రయత్నం మరెక్కడా జరగలేదు, ఒక్క భారతదేశంలోనే జరిగింది. ఫ్రమ్ దట్ బ్యాక్గ్రౌండ్ వన్ కుడ్ ఎక్స్పెక్ట్ great individuals to emerge who would be especially fitted to teach us how to live. సో భారతదేశానికి ఎంత ఘనమైనటువంటి నేపథ్యము ఉన్నది కనుక ఈ నేపథ్యాన్ని చూస్తే వీళ్ళ దేశంలోనే ఎవడో ఒక గొప్పవాడు వస్తాడు, వచ్చి అసలు ఈ జీవితం ఎలా జీవించాలిరా అని చూపిస్తాడు మనకి అని మనం ఆశించడంలో ధర్మం ఉంది. ఎందుకని దానికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ అది మిగిలిన వాడికి ఎవరికి అసలు ఆ బ్యాక్గ్రౌండే లేరు. వాడు ఎంతసేపు డబ్బు సంపాదించడం ఎలాగో, మనకు కావలసినటువంటి వస్తువులను సమకూర్చుకోవడం ఎలా, ఇదే తాపత్రయం. కానీ అందుకే న్యూస్ చెబుతూ ఉంటుంది, వై భారతదేశం ఎప్పుడు ఎందుకు అని ప్రశ్న వేసి దానిని సాధిస్తూ ఉంటాడట ఎప్పుడు కూడా. పశ్చిమ దేశం వాడు హౌ అంటే ఎలాగూ అని చేస్తూ ఉంటాడు. అంటే ఆ మూలములోకి వెళతాడు మన భారతదేశంలో వాడు. ఎందుకని అసలు ఎందుకు మానవుడు పుట్టాడు, బాగానే ఉంది. మానవుడు ఎలా వచ్చాడు, ఇంగ్లీష్ వాడు చెప్పాడు. వాడు ఏమన్నాడు, మొట్టమొదట ఏదో అమీబా అన్నాడు, ఆ తర్వాత ఇంకో కీటకం అన్నాడు, అలాగ వృక్షము, ఈ క్రిమి, చేప ఇవన్నీ వచ్చాయి. ఎలా వచ్చిందో మానవుడు ఎలా వచ్చాడో చెప్పాడు. కానీ భారతదేశం వాడు ఏమంటాడు, ఎందుకు వచ్చాడు అసలు మానవుడు, అసలు అవసరం ఏమిటి, వై, అది ఆధ్యాత్మికతకు మూలము. బాబా ఏం చెప్పాడు సమాధానము, చైతన్యం అభివృద్ధి చెందాలి కాబట్టి ఆ చైతన్య స్థితి నుంచి చైతన్య స్థితిలోనికి భగవంతుడు ప్రయాణం చెయ్యాలి కాబట్టి ఎంత ప్రయాణము ఆ మానవుడు అవసరమయ్యాడు అని బాబా చెప్పారు. అది పశ్చిమ దేశాలు వాడికి లేదు. వాళ్ళు ఎంతవరకు చెప్పారు, ఇదిగో దీని నుంచి ఇది వచ్చింది, దీని నుంచి ఇది వచ్చిందని. డార్విన్ సిద్ధాంతం మనం చదువుకున్నాం, థియరీ ఆఫ్ ఎవల్యూషన్, పరిణామ సిద్ధాంతము. మెహర్ బాబా ఈజ్ క్లియర్లీ వన్ ఆఫ్ దోస్ ఇన్వాల్యుబుల్ పర్సన్స్. అలా ఈ ప్రశ్నలకు సమాధానాలు సూచించగల అతి గొప్ప వ్యక్తులలో మెహర్ బాబా మొట్టమొదటి శ్రేణిలో నిలబెట్టవచ్చు. One has only to be in his presence for a short time to sense the mighty forces at work. భాస్కర్ రాజు గారు ఆచార్యవరేణ్యుడే అనే పాట మనకి ఎప్పుడు కొంచెం ఆ పాటని మనం ఊరికే సౌండ్ వినేయడం కాకుండా ఆ భావము ఏమిటి, ఏం చెప్తాడు ఆయన, ఆచార్యవరేణ్యుడే అవతార్ మెహేరుబా అంటూ దానిలో అంటాడు, అతని సాన్నిధ్యములో అరనివేశం ఉన్నావా అవగాహనమౌను నీకు ఆచార్యవరేణ్యుడు. నీవేం చెయ్యక్కర్లా, అతని సన్నిధానంలో ఒక్క అర నిమిషం అలా కూర్చో చాలు, నీకే తెలిసిపోతుంది, నేనేం చెప్పక్కర్లేదు. ఆయన ఎలాగో ఆచార్యుడయ్యాడు. ఆయనలో ఉన్నటువంటి అతి అద్భుతమైన శక్తులు ఎలా పనిచేస్తూ ఉంటాయి అంటే, ఆయన అపారమైన శక్తుల యొక్క గని, ఆయన దివ్య శక్తులు అవి ఎలా పనిచేస్తుంటాయి, ఒక చిన్న అవగాహన నీకు ఏర్పడాలి అంటే ఆయన సన్నిధానంలో ఒక్క అర నిమిషం అలా కూర్చో, నీకు తెలిసిపోతుంది. వన్ హ్యాస్ ఓన్లీ టు బీ ఫర్ ఎ ఫ్యూ డేస్ విత్ హిస్ క్లోజ్ డిసైపుల్స్ టు నో దట్ హిస్ గ్రేట్నెస్ ఫ్లోస్ రెడీలీ ఇంటూ అదర్ పర్సన్స్. అలాగే ఆయనతో సహజీవనము చేస్తూ ఉన్నటువంటి అనుచరులతో కొద్ది రోజులు కలిసి జీవిస్తే మరొక సత్యం కూడా నీకు అవగాహనకు వస్తుంది. ఏమిటది, ఆయనలో నుంచి ఈ అపార శక్తి తన చుట్టూ ఉన్న అందరు వ్యక్తులలోకి వెల్లువలాగు ప్రవహిస్తూ ఉంటుంది. ఈ విషయం కూడా నీకు తెలిసిపోతుంది. వన్ హ్యాస్ ఓన్లీ టు బీ ఇన్ ఇండియా ఫర్ ఎ షార్ట్ టైమ్ and to look and listen with sympathetic eyes and ears to know that the spiritual greatness of India springs from roots which lie deep in the hearts of its people. అంతేకాదు భారతదేశం యొక్క గొప్పతనము తెలుసుకోవాలి అంటే కొద్ది రోజులు భారతదేశాన్ని సందర్శించి చూడు. ఎక్కడి ఉంది ఈ భారతదేశానికి ఎంత ఆధ్యాత్మికమైనటువంటి వారసత్వము, ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రతి భారతీయుడి హృదయంలోనూ ఆధ్యాత్మిక విలువలు పునాది అక్కడ ఉంది, ఆ మూలము అని నీకు అర్థమవుతుంది. The rub for the occasional lies in the method of applying these living insights. This is where the present reader must be discussed. అయితే చిక్కల్లా ఎక్కడొస్తుందంటే తెల్లవాడికి
భారతీయుడు సాధించిన విజయాలను అన్వయించుకోవడం మొదలు పెట్టగానే వీడికి చికాకు వచ్చేస్తుంది. వీడికి ఏం అర్థం కాదు, ఏమిటి గొడవ అంతా. దిస్ ఈజ్ వేర్ ద ప్రజెంట్ రీడర్ మస్ట్ బి డిస్కస్డ్. అందుచేత చదివేవాడి గురించే నేను చర్చిస్తాను అన్నది ఇందుకనే. ఈ తెల్లవాడు చదవడానికి పూనుకున్నప్పుడు వాడికి ఎదురయ్యే సమస్యలు అది ముందు చర్చించాలి. వెన్ హీ థింక్స్ ఆఫ్ ఇండియా, ఒక సగటు ఇంగ్లీష్ వాడు ఉన్నాడు అనుకుందాం. భారతదేశం చూడగానే ఏమొస్తుంది మనకి? డిస్కవరీ ఛానల్లో చూస్తాం, ఆవులు ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద నిలిచిపోవడము, వెనకాల బస్సులు, లారీలు, కార్లు, అలా పెద్ద సిటీలో ట్రాఫిక్ జామ్. ఇదేమి దేశం రా బాబు. అలాగూ భారతదేశం ఆధ్యాత్మిక అనగానే ఎవరు కనబడతారు? బొట్లు ఇవన్నీ పెట్టుకొని, కాషాయ బట్టలు వేసుకొని, కసరత్తులు, తల కిందికి కాళ్ళు పైకి పెట్టినవాడు, రకరకాలైనటువంటి సాధన చేసేవి ఆ సీన్లన్నీ మనకు గుర్తుకొస్తూ ఉంటాయి. When he thinks of India, he thinks perhaps of a poor people, often illiterate, given to complicated superstitions. అలాగే ఒక సగటు భారతదేశం ఎలా ఉంటుందని అనుకుంటే, కడు బీదవాళ్ళు గోచీలు వేసుకొని, అక్షరాలు రాక నిరక్షరాస్యుడిగా ఉండి, భయంకరమైనటువంటి మూఢ నమ్మకాలకు బానిసై వాడు ఒక వింత జంతువులాగా జీవిస్తూ ఉంటాడు. ఇది వాడు సగటు ఫారం చేసుకునేటువంటి ఒక అభిప్రాయం భారతదేశము. When he thinks of India's religious life, he sees ancient temples populated by many gods. అలాగే ఆధ్యాత్మికత అనగానే పెద్ద గుళ్ళు, ఏవో బెనారస్ ఏవో కనపడుతాయి. దాని నిండా వందలాది, ఈ మూలొక దేవుడు, ఆ మూలొక దేవుడు, ఈ మూలొక దేవుడు, దాని నిండా దేవుళ్ళు మయం, అసంఖ్యాకమైనటువంటి దేవుళ్ళు, ఎక్కడ చూసినా దేవుళ్ళే. Or if he plumbs a smaller areas of knowledge, he recalls odd yogis and mystics given to strange practice. కొంచెం లోతుగా వెళదాం, ఇవన్నీ వదిలేసి అనుకుంటే వాడికి ఇంకా అసలు ఏం అర్థం కాకుండా రకరకాల కసరత్తులు, యోగాలు, ఏమిటో ఎంత వాడు జుట్టు పీక్కునేటువంటి పరిస్థితి వాడికి వస్తుంది. దిస్ ఈజ్ ద స్క్రీన్ ఆఫ్ పార్షియల్ ఆర్ ఇన్కరెక్ట్ అండర్స్టాండింగ్ త్రూ విచ్ వన్ మస్ట్ పియర్స్ టు డ్రా అన్ ఇండియా ఫర్ ఇన్సైట్ ఇన్ టు వెస్టర్న్ మ్యాన్స్ ప్రాబ్లం. ఇక్కడితో ఆగిపోకుండా ఇంకా లోతుగా గనక ఆ భారతదేశ సంపదలోకి వెళ్ళగలిగితే పశ్చిమ దేశం వాడు బాధపడుతూ ఉన్న సమస్యలకు పరిష్కారము భారతదేశమే ఎందుకు అందివ్వగలదో వాడికి అర్థమవుతుంది. ద టాస్క్ సీమ్స్ ఆల్మోస్ట్ టూ గ్రేట్. చాలా కష్టమైన పని ఇది, చిన్న విషయం ఏం కాదు. ఫార్ ఇన్గ్రెయిన్డ్ నోషన్స్ ఈల్డ్ ఓన్లీ గ్రడ్జింగ్లీ. ఎందుకని? వీడు కరుడు గట్టినటువంటి వ్యతిరేక భావంతో ఉంటాడు తెల్లవాడు. ఏమిటి? వీడికి ఏమి రాదు, వీడి దగ్గర నేను నేర్చుకునేది ఏమిటి? మొట్టమొదట వాడు ఒక పక్షపాత ధోరణి లాంటిది వాడు అలవరుచుకున్నాడు. దాంతో అసలు సమస్య మరింత కష్టం అయిపోతుంది. అండ్ ఇండియా డస్ హ్యావ్ బరీడ్ ఇన్ ద గ్రేట్ మాస్ ఆఫ్ ఎక్స్ట్రేనియా a profound knowledge of man's purpose, and this the West needs desperately. నీకు ఇష్టమున్నా లేకపోయినా చరిత్ర గనక చూస్తే భారతదేశం అనాదిగా ఈ సత్యమును మొత్తం ప్రపంచానికి అందిస్తూ ఉన్నది. అసలు మానవుడు యొక్క ప్రయోజనం ఏమిటి? ఎందుకు మానవుడు వచ్చాడు? వాడు ఊరికనే సరదాగా పిక్నిక్ లాగా గడపడానికి వచ్చాడా? ఎందుకు ఆ మానవ రూపం అవసరమైనది? ఆ లక్ష్యం ఏమిటి అనేటువంటిది తెల్లవాడికి అందివ్వడంలో ఎప్పుడు భారతదేశం విజయవంతంగా తన పనిని నెరవేర్చింది. An astoundingly small proportion of persons in the Western world know why they are here. భారతదేశంలో ఏమయ్యా ఎందుకు ఇక్కడ ఉన్నావు, నువ్వు ఎందుకు పుట్టావు ఈ భూమి మీద అంటే కొంత కాకపోతే కొంతమంది అన్నా చెప్తారు. ఏదో దేవుని తలుచుకోవడానికో, ఏదో దేవుని చేరుకోవడానికో, ఏదో వాడు ఎందుకని మన చిన్నప్పటి నుంచి కుర్రాడు ఎలా దండం పెట్టడం అలవాటు వాడి, ఏదో దేవుడు రానగానే వాడు ఇలా పెట్టారు. ఎందుకని ఆ సంప్రదాయంలో మన భారతదేశంలో ఉన్నటువంటి ఆ వరవడి అలా అలవాటు. అదే పశ్చిమ దేశం అని ఎందుకు రా నువ్వు ఇక్కడ ఉన్నావు అంటే వాడంతని ఆశ్చర్యపోతాడు. అందుచేత అతి తక్కువ కనీస స్థాయిలో శాతంలో కూడా పశ్చిమ దేశం వాడికి ఈ ప్రశ్నకు సమాధానం దొరుకుతుందని నేను అనుకోను. ఎందుకున్నావు ఇక్కడ నువ్వు అడిగితే వాడు ఏమి సమాధానం ఉండదు వాడి దగ్గర. అండ్ నాట్ నోయింగ్ వై దే ఆర్ హియర్, ఫ్యూ నో హౌ టు స్టార్ట్ సచ్ లైఫ్ విత్ ఎ సెన్స్ ఆఫ్ విగరస్ అండ్ డిపెండబుల్ పర్పస్. సరే వాడికి ఏమీ తెలియదు,
నేను ఊదరగొట్టేసి నువ్వు ప్రయోజనాన్ని నెరవేర్చడానికి ఈ జీవితం గడపాలి అంటే అసలు ముందే తెలియనప్పుడు ఇది మాత్రం ఎలా మొదలు పెట్టగలడు, ఈ జీవితాన్ని ఎలా ప్రారంభించగలడు? ఇన్స్టెడ్ లైఫ్ బికమ్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ఎనీ ఎనర్జెటిక్ ఎఫర్ట్ టు సాల్వ్ టుడేస్ నీడ్స్. దాని బదులు వాడికి జీవితం ఎలా వెళుతుంది? వాడి అవసరాలు డబ్బు కావాలి, ఏదో ఒకటి చెయ్యి, డబ్బు సంపాదించి. పదవి కావాలి, దాని గురించి ఏదో ఒకటి చెయ్యి. అంటే అవసరము, దానికోసం కృషి. ఇదే జీవితం. మనం గడిపే జీవితం అంతా ఇంతే కదా, అంతే కదండి. ఇప్పుడు డబ్బు కోసం మనం ఏదో ఒకటి చేస్తూ ఉన్నాం, తాపత్రయం. ఇఫ్ టుమారో కమ్స్ టు మైండ్ ఇట్ కెన్ ఓన్లీ బి లుక్డ్ అపాన్ యాజ్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ టుడేస్ ప్రాబ్లం. రేపు అనేది ఆలోచన రాగానే అమ్మో ఈవేళ సమస్యలే మళ్ళీ రేపు కూడా తయారు అని, ఈవేళకు కొనసాగింపు రేపు అని మాత్రమే అనిపిస్తుంది. ఇట్ ఈస్ నో వండర్ దట్ నర్వస్నెస్ అండ్ ఇరిటబిలిటీ ఆర్ ప్రొడ్యూస్డ్. మరి ఈ సమస్యకు పరిష్కారము దొరకక మూలం అర్థం కాకపోతే ఏమవుతుంది? కోపం వచ్చేస్తుంది, తిరగబడిపోతాడు, అసహనం వచ్చేస్తుంది. It is also no wonder that thinking, feeling people are dissatisfied and ask in their hearts what it is all about. So, వాడి బయటకు ఇలా చికాకును ఇలా ప్రదర్శిస్తూ వాడి లోపల ఒక ఆలోచన వాడికి వస్తుంది. ఏమిటి ఇదంతా, ఏం జరుగుతోంది అసలు అనేటువంటి ఒక ఉత్కంఠ వాడిలో మేల్కొంటుంది. మరి వేర్ కెన్ దే ఫైండ్ ది ఆన్సర్స్? మరి ఎవడిస్తాడు సమాధానం వీటికి? అపరెంట్లీ నాట్ ఇన్ ఎ వైల్డ్ నెగటివ్ బౌట్ విత్ లైఫ్. తప్పనిసరిగా ఏదో ఒకటి చేసి సాధించేద్దాం ఉంటే ఆడు తాగడం మొదలెట్టాడు అనుకోండి, దానిలో దొరుకుతుందా వీడికి సమస్య? దొరకదు. ఈ కోపంలో వాడు ఏ నక్సలైట్స్ గ్రూప్లోకి వెళ్ళిపోయాడు అనుకోండి, దానిలో దొరుకుతుందా? దొరకదు. దట్ వాస్ ట్రైడ్ ఇన్ ది 1920s. 1920వ దశకములో ఇలాంటి ప్రయత్నం కూడా జరిగింది. ఎల్ఎస్డి అంటే ఈ హిప్పీలు ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. మాదద్రవ్యాలు తాగేసి ఇదే భగవద్ అనుభూతి అనుకోని చెట్ల కింద ఇలా దొర్లుతూ ఉంటారు, గడ్డాలు పెంచుకొని మురికి బట్టలతో. మనం హరే రామ హరే కృష్ణ, అదే అండి హిప్పీ మూమెంట్. తర్వాత ఎల్ఎస్డీస్ అని కొన్ని మాత్రలు ఉండేవి, అవి వేసేసుకుంటే వీడు ఇలా ఉండిపోయేవాడు, ఇదే దివ్యానుభూతి. ఇలాంటి ప్రయత్నం 1920వ దశకంలో జరిగింది. అండ్ ద రిజల్ట్స్ వర్ సో అన్సాటిస్ఫాక్టరీ దట్ ద నెక్స్ట్ జనరేషన్ టర్న్డ్ ఇట్స్ బ్యాక్ అండ్ బిగాన్ అగైన్ టు లుక్ ఫర్ ఎ పాజిటివ్ ఆన్సర్. ఇక ఎంత అపజయం ఫాలైందంటే ఈ ప్రయత్నము, తర్వాత తరం వాళ్ళు దాన్ని పూర్తిగా వదిలేశారు. అవి ఇది కాదు, దీనికి ఏదో ఉంది సరైనటువంటి సమాధానము అని మళ్ళీ అటుపక్కకు తిరిగారు. అపరెంట్లీ ది ఆన్సర్స్ కాంట్ బి ఫౌండ్ ఇన్ రిచువల్స్ ఆర్ సెరమనీస్. ఈ ప్రశ్నలకు సమాధానాలు ఈ కర్మకాండల్లో క్రతువుల్లో దొరకదు. దిస్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ ది స్పిరిట్ అండ్ టు tend to the needs of spirit requires men of spirit. But there are not too many of these. Where can they be found? And how can these answers be turned into answers for us? This is a great dilemma of a war-weary, soul-weary age. మనం నివసిస్తున్న యుగము యుద్ధాలతో అలసిపోయి ఉంటుంది. అంటే ఒక మనిషిని చూసి మరొక మనిషి ద్వేషించుకునేటువంటి ఈ పరిస్థితిలో ఉన్నాము. అంటే ఆత్మపరమైనటువంటి ప్రయత్నము కావాలి. ఇఫ్ ఇండియా హ్యాస్ క్లూస్ విచ్ కుడ్ బి ఆఫ్ హెల్ప్, హౌ కెన్ దే బి యూజ్డ్? ఓకే, ఇండియా దగ్గర ఈ ప్రశ్నలకు సమస్యలకు సమాధానాలు ఉన్నాయి, మరి మనం ఎలా వాడగలం వాటిని? Certainly, it is not in harmony with the Western tradition to build temples with many armed gods and goddesses. ఓకే, ఎవరో సాధువు గారు ఏదో కంచి కామకోటిలాట ఆయన ఏదో ఇచ్చేసాడు, ఇలా మంత్రం వేసి ఈ సోమవారం ఈ దేవుడు, మంగళవారం ఈ దేవుడు, వీళ్ళందరినీ పూజించేయబోయి అన్నాడు. ఇదేకడిది అసలు ఒక దేవుణ్ణి పూజించడమే అలవాట్లేదు నాకు. పశ్చిమ దేశంలో రోజుకో దేవుడు, ఒకే గుడిలో ఎంతమందిని ఈ మూల ఒకడు ఈ మూల ఒకడు నేనెక్కడ పెట్టగలను? అది ఆచరణ సాధ్యము కాదు. నార్ ఈజ్ ఇట్ ఇన్ ఎ వెస్టర్న్ ట్రెడిషన్ to engage in strange practices of breath or posture so that one may do impossible physical feats. అలాగే తూర్పు దేశాల వాడు బుర్ర కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టి నీటిలో ఇలా నిలబడి ఏవో రకరకాలైనటువంటి ప్రక్రియలు కసరత్తులు చేసేస్తూ ఉంటాడు. ఆ పశ్చిమ దేశం వాడు అడలిపోయి పారిపోతాడు ఇవన్నీ చూసి. ఇదేవి దేవుడు రా నాయన, నా వల్ల కాదు, ఈ ఆధ్యాత్మికత నా వల్ల కాదు అని వాడు విరమించుకుంటాడు. Rather than attracting the accidental, such habits
ఆర్ యాప్ట్ టు రిపెల్ హిమ్. దాంతో అసలు భారతదేశం ఇచ్చేటువంటి సమస్యల పట్ల వాడిలో విముఖత ఏర్పడుతుంది. నా వల్ల కాదు. If the East is to be of any help, it must be able to give Western man something which can be welded into his practical daily life. అందుచేత ఆ తెల్ల దేశాల వాళ్ళకి నిజంగా సహాయము తూర్పు దేశాల వాళ్ళు ఇవ్వగలగాలి అంటే అది ఎలాంటిదై ఉండాలి? ఆ తెల్లవాడికి అది ఆచరణకు వీలుగా ఉండాలి. వాడు జీవితంలో వాడు దాన్ని నప్పించుకునేలాగా ఉండాలి. అప్పుడు వాడు ఇచ్చేటువంటి సహాయం ఉపయోగపడుతుంది. It cannot divorce him from his family and turn him into a lone wailing dervish, nor can it give him odd notions which will not allow him to earn a living in conventional business. నువ్వు ఇచ్చే పరిష్కారము వాడి కుటుంబాన్ని, వాడి పిల్లల్ని అందరినీ వదిలేసి అడవిలో కూర్చొని ఓమని నువ్వు తపస్సులు చేయమంటే వాడెక్కడ చేయలేడు కదా. అటువంటివి వాడికి సరిపడవు. దిస్ ఈస్ ద రియల్ ప్రాబ్లం ఇన్ ట్రయింగ్ టు ట్రాన్స్లేట్ ఎనీ ఈస్టర్న్ ఆన్సర్స్ ఇంటూ వెస్టర్న్ వర్డ్స్. అందుచేత తూర్పు దేశాల యొక్క ఆధ్యాత్మిక సంపదను పశ్చిమ దేశాలలో వాడాలి అంటే ఇదే పెద్ద సమస్య. వీడికి సూట్ అవ్వదు. వీడి సమస్యలకి బాగానే ఉన్నాయి వీడి సమాధానాలు, కానీ వీడికి సరిపడదు. ఇప్పుడు మనం చిన్నప్పుడు కథ చదువుకుంటామే, కొంగను పిలిచి ఓ పెద్ద సాసరలో పాయసం పోసి తాగు తాగు అంటే అది ఎక్కడ తాగుతుంది? దానికి ఉన్నటువంటి అది పొడవైనటువంటి ఒక ముక్కు ఉంది, అది ఆ పాయసం ఆ ప్లేట్లో పోస్తే దాన్ని తాగలేదు. అలాగూ వీడి సమస్యలకు పరిష్కారం ఉన్నాయి వీడి దగ్గర, కానీ వీడికి సూట్ అవటం లేదు. అది ఒక పెద్ద సమస్యగా మిగిలిపోయింది. It has often been said that the great world religions are farthest apart in their formal parts and closer together in their true spirit. అది తరచూ పెద్దవాళ్ళు ఈ మాట చెప్తూ ఉంటారు. ప్రపంచంలో అనేక మతాలు మనకు కనపడుతూ ఉన్నాయి. యథాతథంగా భౌతికంగా అవి ఎలా కనపడుతున్నాయో ఒకదాని పక్కన ఒకటి పెడితే అమ్మబాబోయ్ ఇది ఇలాగపోతోంది, ఇది ఇలాగపోతోంది, ఇది ఎక్కడ అని వాటి మధ్య ఎంతో వ్యత్యాసము మనకు గోచరిస్తూ ఉంటుంది. కానీ వాటి మూలములోకి చూస్తే అని ఒకటే. బయటకు ఎంత విభిన్నంగా ఎంత దూరముగా ఉన్నట్టు కనిపించినా మూలములో చూస్తే అన్ని మతాలు ఒకలాగే ఉన్నాయి అనేటువంటి సత్యము బోధపడుతుంది. దిస్ సీమ్స్ ట్రూ. నిజమే, ఇది తప్పకుండా ఇది ఒప్పుకోవాల్సింది. అండ్ ప్రొవైడ్స్ ఎ క్లూ బై విచ్ ద వెస్టర్నర్ మే డ్రా ఆన్ ది హెరిటేజ్ ఆఫ్ ది ఈస్ట్. అలాగే తూర్పు దేశాల వాడి సమస్య అస్సలు నాకు పడదు అని నువ్వు బాహ్యంగా అనుకోవచ్చు, కానీ లోతులోకి వెళ్ళి చూస్తే ఆ మతాలు ఎలాగైతే ఒకలాగే దగ్గరగా ఉన్నట్టే కనిపిస్తున్నాయో వీడి భయం కూడా పోయి ఇవి కూడా దగ్గరగానే కనిపిస్తాయి. ఇట్ ఈస్ ద స్పిరిట్ విచ్ ఈస్ నీడెడ్ and the form becomes only a meaningless husk to be discarded. అంటే ఆ సమస్యకున్న పరిష్కారములో చెప్పినటువంటి సారమును తీసుకోవాలి, కానీ ఆ పైన ఆ రూపమును తీసుకోవద్దు. It is not necessary for the Occidental to take a breathing exercises, postures, diet or the murmuring of sacred pages. పశ్చిమ దేశాల వాళ్ళని చూస్తే వాళ్లకు ఊపిరి బిగబట్టేటువంటి ప్రాణాయామాలు లాంటివి కసరత్తులు సరిపడవు. అలాగే రకరకాల భంగిమలలో ఈ ఆసనాలు వేయడం అది వాడికి సరిపడదు. ఆహారములు కఠోరమైనటువంటి ఆహార పానీయ దీక్షలు అవి సరిపడవు. అలాగే మంత్రాలు ఉచ్చరించడము అది వాడు నోరు తిరగదు. ఇట్ ఈస్ ట్రూ that an unbiased analysis of such practices usually leads to the conclusion that they do produce astounding results. నిజమే, ఆ మంత్రం అలాగే ఉచ్చరిస్తే అద్భుతమైనటువంటి ఫలితాన్ని రాబట్టవచ్చుగాక. మనం చదువుకున్నాం కొన్ని మేఘరాగాలు, ఆ రాగాన్ని కనుక ఆలపిస్తే ఆకాశంలో కమ్ముకున్న మేఘాలు అప్పటికప్పుడు వర్షాన్ని కురిపిస్తాయి. బాబా చెప్పారు. ఎస్ అంటే దానికి అంత అద్భుతమైన శక్తి ఉంది. అది ఉచ్చరించే పద్ధతిలో గనక ఆ యొక్క శబ్దాన్ని ఉచ్చరిస్తే అది అంత ఫలితాన్ని కలగ చెయ్యొచ్చుగాక. However, in large part they are aside from the matter of spirit which is the nub of the issue. కానీ మూలము ఈ బాహ్యమైనటువంటిది కాదు, లోపల అతి లోతుగా ఉన్నది అది మూలం. ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ వాల్యూమ్ అది ఇప్పుడు మళ్ళీ పుస్తకంలోకి వచ్చాడు. దీనిలో మొట్టమొదటి భాగము describes how the great contemporary spiritual leader Meher Baba
transferred something of this spirit to a picked group of his close followers in India. ఈ పుస్తకంలో మొదటి భాగంలో మెహర్ బాబా అనేటువంటి ఒక గొప్ప గురువు తన అనుచరులకు, అంటే మానవాళికి, తన చుట్టూ ఉన్న వాళ్లకు ఆధ్యాత్మిక ప్రయోజనాన్ని అనుకుందాం, లేక ఆయన హాజరును, ఆయన సన్నిధానమును ఎలాగూ పంచి ఇచ్చాడు, అది మొట్టమొదటి భాగంలో నేను చర్చించాను. The Western reader will be struck by the fact that there was almost nothing of ritual, dogma or strange practices involved. తెల్లవాడికి నేను హామీ ఇస్తున్నాను, ఈ భాగంలో మెహర్ బాబా తన ప్రేమను మానవాళికి పంచి ఇస్తూ ఉన్నప్పుడు ఒక్క కర్మకాండ గాని, ఒక క్రతువు గాని, ఒక సంప్రదాయము గాని మీకు ఎదురవ్వదు. మీరు భయపడుతూ ఉన్నటువంటి అవేవి ఇక్కడ లేవు. At the sessions produced results, often remarkable results. ఆ కర్మకాండలు లేకపోయినా, క్రతువులు లేకపోయినా, సంప్రదాయము జాడలు కనపరచకపోయినా అద్భుతమైనటువంటి ఆ ప్రేమ వాతావరణం, ఆయన అనుకున్నది వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళు పొందడం, ఈ రెండు కూడా చాలా విజయవంతముగా నిర్వహించబడ్డాయి. ఆ ప్రేమను ఆయన ఇవ్వడం, వాళ్ళు తీసుకోవడం, అది ఇద్దరు అనుభూతి పొందారు. The narrator, for instance, who has perhaps been a rather crusty person over the years, was told by many friends upon his return how much more enjoyable he had suddenly become. అంటే ఈ వ్యాఖ్యాత అంటే డాన్ స్టీవెన్స్, అతను రాస్తున్నప్పుడు ఇదివరకు అతనిని ప్రశంసించి ఎరగని వాళ్ళు కూడా ఆ వచ్చిన తర్వాత ప్రశంసించారు. ఎంత బాగా రాశావయ్యా నువ్వు. ఆ వాతావరణంలోనే ఆ తీపిదనము ఉన్నది. అక్కడ క్రతువు ఇంకొకటి లేకపోయినా, అంటే అవతార పురుషుని యొక్క ఆ హాజర్, దాని గురించి ఈయన తీసుకొస్తూ ఉన్నాడు. Such comments were made both by persons who knew of the nature of his stay in India as well as those who did not. భారతదేశంలో డాన్ స్టీవెన్స్ ఇన్నాళ్ళు గడిపాడు అన్న విషయం తెలియని వాళ్ళు, తెలిసిన వాళ్ళు ఇద్దరూ కూడా నువ్వు చెప్పింది బాగుందో, ఇదేదో విషయం మాత్రం మనం తెలుసుకుని తీరాల్సిందే అని ఒప్పుకున్నారు. The first contribution to a searching reader can then be the reassurance that such wholesome answers exist. మొత్తం మీద మనం అందరం ఒప్పుకొని తీరాల్సింది ఏమిటంటే, మనము తలలు బద్దలు కొట్టుకునే భయంకరమైన సమస్యలకు భారతదేశంలో సమాధానములు రెడీమేడ్గా ఉన్నవి అనేది మాత్రం మనం ఒప్పుకొని తీరాలి. The second contribution given in part 2 is a description of the nature of life and death. రెండో భాగంలోకి వెళితే జీవితము, మరణం, అసలు ఏమిటి రహస్యము చెప్పాడు. స్లీప్ అండ్ వేకింగ్, అలాగే నిద్ర, మెలకువ, ఏమిటి దీనిలో రహస్యము. లవ్ అండ్ ఒబీడియన్స్, చివరిలో ప్రేమ, విధేయత, ఇలా రకరకాలైనటువంటి విభిన్న అంశములను ఈ పుస్తకములో నేను ప్రస్తుతించడము జరిగినది. The third contribution is a very intriguing one which is first suggested early in the Savas program. Baba makes no bones about referring to himself as the avatar or Christ of his age. ఇందులో మరొక ముఖ్యమైన భాగము కొంచెం జీర్ణించుకోవడం కష్టమే తెల్లవాడికి. ఎందుకని నిర్మొహమాటంగా కొండ బద్దలు కొట్టి బాబా తనను తాను ఏమని చెప్పుకున్నాడు, నేను ఈ యుగానికి అవతార పురుషుడను, తిరిగి వచ్చినటువంటి క్రైస్తు ప్రభువును. Nothing could be more surely calculated to arouse the argumentative instincts of the Occidental. వెంటనే తెల్లవాడు, ఈడెవడరా బాబు, ఏదో పుస్తకం ఇచ్చి చదవమంటే నేనే క్రైస్తును అంటున్నాడు అని దాన్ని వెంటనే తీసి పక్కన పడేస్తాడు. ఎందుకని? క్రైస్తు వస్తాడు అని వీడు రోజు చదువుతూ ఉంటాడు, కానీ మళ్ళీ వచ్చాడు క్రైస్తు అంటే మాత్రం అది ఎలా కుదురుద్ది అంటాడు. వాడు మానవుడు మేధస్సు అంత ప్రమాదమైనటువంటి అలవాటు. ఎందుకని వస్తాడు ఎదురు చూస్తాడు, వస్తే మాత్రం ఒప్పుకోడు. నో, కాదండి, నేను ఒప్పుకోను. ఇన్ ఫస్ట్ ప్లేస్ మెనీ డౌట్ దట్ దేర్ ఎవర్ వాజ్ సచ్ ఎ పర్సన్ యాజ్ జీసస్ క్రైస్ట్. ఉదాహరణ అతను చెప్తున్నాడు, చాలా మంది మానవులు క్రైస్తు గురించి చదువుతూ ఉంటారు, బైబిల్ చదువుతారు, కానీ నిజంగా ఎవరన్నా నువ్వు క్రైస్తు ఉన్నాడు నువ్వు ఒప్పుకుంటున్నావు అంటే ఏదో కథ, అంతే కదా. అలాంటి వ్యక్తి ఉంటాడా? ఉదాహరణకు మనకు మహాత్మా గాంధీ సినిమా లార్డ్ ఎటన్బరో అని ఆయన తీశాడు, దానికి ఆస్కార్ అవార్డ్స్ కూడా వచ్చాయి.
ఆ సినిమా తీసినప్పుడు చాలా మంది భారతీయులు వాళ్ళు రాశారు. ఆ సినిమా చూస్తూ ఇంటర్వెల్లో అక్కడ ఉన్న తెల్లవాళ్ళు అడిగేవారట, వీళ్ళు భారతీయులు అమెరికాలో సెటిల్ అయిన వాళ్ళని. చాలా బాగా రాశాడండి ఈ కథ, ఎవరు రాశారో కానీ ఎవరు రాశారు? ఎందుకని ఒక మానవుడు అంత సహనమును అంత సౌశీల్యమును ఎలా చూపించగలడు అని అది కథని నిర్ధారణ చేశారు. వాడు నిజమైన మానవుడు కాదు అని. అలాగే జీసస్ క్రైస్టు నిజంగా అతను జీవించాడు ఈ భూమి మీద అని ఎక్కువ శాతం మందికి నమ్మకము ఉండదు. ఆర్ అట్లీస్ట్ దట్ హీ హ్యాడ్ ఎనీథింగ్ ఆఫ్ దిస్ నేచర్ అట్రిబ్యూటెడ్ టు హిమ్. ఓకే, ఉంటే ఉన్నాడు, కానీ క్రైస్ట్ అంటే మాత్రం మేము నమ్మము. అంటే క్రైస్ట్ అంటే భగవంతుడు కదా, అది భగవంతుడి ఆ దశ అది ఉందని మేము ఒప్పుకోము అంట. టు హ్యావ్ సమ్ వన్ jolt the present with such a rude claim seems a deliberate challenge to a sense of modern rationality. అసలు క్రైస్తుకే ఒప్పుకోమంటున్నప్పుడు మళ్ళీ ఇంకొక మనిషి మనలాగా చొక్కా ప్యాంటు వేసుకొని నేను మళ్ళీ వచ్చేసాను క్రైస్తుని అంటే అస్సలు వీడు 1% కూడా ఒప్పుకోనకు సిద్ధంగా ఉండడు. ఒక ఆధునిక మానవుడి మనస్సు బుద్ధి వెంటనే తిరగబడుతుంది. ఇతరవాడే నాకు కుదరదు. A third attribute often encountered is that Jesus Christ was the one and only Son of God. మరొక మూఢమైనటువంటి వాదన అదేమిటి? జీసస్ క్రైస్తు ఒక్కడే భగవంతుని యొక్క కుమారుడు, ఆయన ఏకైకుడు, నీకు రెండో వాడు లేడు. And there will not be another. ఇంకో రెండో వాడు లేడంటే లేడు. Finally, there is a deeply ingrained conviction that if Christ should come again, good breeding would cause him to avoid claiming that he was the Christ. వీళ్ళలో ఉన్నటువంటి మూఢ సంప్రదాయం చెందినటువంటి కొన్ని అభిప్రాయాలు ఇక్కడ రాస్తూ ఉన్నాడు. ఒకవేళ క్రైస్తే గనక తను వాగ్దానం చేసినట్లుగా మళ్ళీ వస్తే నేను క్రైస్తుని అని అలా ప్రకటన చేసుకోడు. అది వాడికి మరొక నిశ్చితమైనటువంటి అభిప్రాయం. ఫర్ ఆల్ దీస్ రీజన్స్ ఇట్ ఈస్ అప్సెటింగ్ టు ఫైండ్ a man of undoubted stature state with candor that he is the Christ. ఈ నేపథ్యంలో మేహర్ బాబా వచ్చి నేనే ఆ క్రైస్ట్ అంటే వీడు ఎంత శాతము దానిని అంగీకరిస్తాడు? మీరు ఎవరైనా చెప్పేయవచ్చు. 1% కూడా ఉండదు. 0.01. It is always easier to deal with such claims in the past. To have them occur today presents a challenge of frightening dimension. పూర్వము గతములో అది ఒప్పుకుంటాడు, ఇప్పుడు జరుగుతుందంటే అది ఒప్పుకోడు. అంతే కదా బాబా అన్నారు. గతం అయిపోతే ఒక విషయము బంద్ చేసేస్తూ ఉంటాడు వీడు. ఏమన్నా ఇవో ప్రసాదం అంటే ఇవ్వండి అంటాడు, ఇలా 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 అనేసుకుంటాడు. ఎందుకని? వాడి మనస్సు దానిని ప్రశ్నించాడు. గతం అయిపోయింది కదా, ఇప్పుడు లేదు కదా, ఇవ్వండి ఇలా ఇవ్వండి సార్, నాకు కొంచెం ప్రసాదం ఇవ్వండి. ఏమన్నా ఇవాళ మెహర్ బాబా వస్తున్నారు, ఇగో ప్రసాదం అంటే తీసుకోడు ఎవడు. ఎందుకని ఇప్పుడు వస్తున్నాడంటే మనిషి దేవుడే లాభం లేదని అంటాడు. కానీ జరిగిపోయిందంటే మాత్రం ఇలా 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 అనేసుకుంటూ ఉంటాడు. మా చిన్నతనంలో బాగా జ్ఞాపకం, మెహరాబాద్ నుంచి ప్రసాదాలు ఎవరన్నా ఇచ్చినప్పుడు ఎవరు తీసుకునేవారు కాదు. ఎవరో ఒకరు ఇద్దరు, మిగిలిన వాళ్ళు మాకు ఇలా ఇలా అనేసారు. ఇప్పుడు పాత గతంలోకి వెళ్ళిపోయింది కదా, అంతా ఇవ్వండి 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 అంటాడు. వారికి ప్రేమ పెరిగి కాదు, వస్తువు అందనంత గతంలోకి జారిపోతే దాన్ని తీసుకుంటాడు వాడు. ఇవ్వండి సార్ ఇలా ఇలా అనుకుంటాడు. కానీ అందుతూ ఉంటే అంత సులువుగా నేను ఒప్పుకున్నాడు అంటాడు వాడు. అంటే వాడి యొక్క ప్రవృత్తి అలా ఉంది. సెక్షన్ 1 ఈజ్ లిబరల్లీ స్ప్రింకిల్ విత్ బాబాస్ రిఫరెన్సెస్ టు హిస్ డివైన్ స్టేచర్. సెక్షన్ మొట్టమొదటి భాగంలో ఆయన తన దివ్యత్వ స్థాయి గురించి బాబా ఏమేమి చెప్పారో అవన్నీ ఒక చోటకు తీసుకొచ్చి మీకు అందుబాటులో ఉంచాను. It is suggested that the reader deliberately put this question on file as he reads part 1 and allows the personality and the heart of the man to speak for themselves. మీరు చదువుతూ ఉన్నప్పుడు మీ మనసు ఒప్పుకోరు, తిరుగుబడుతుంది, అన్నీ ఏం పర్వాలేదు, పక్కనటి దాని గురించి ఎక్కువ పట్టించుకో. కానీ బాబా గురించి తెలుసుకో, ఇంకా 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 ఏముంది. అప్పుడు నీ హృదయమే ఇదేదో సత్యం రా, ఇది నువ్వు అంత తిరగబడవలసిన అవసరం లేదు అని అదే నీకు చెబుతుంది. Part 2 will provide much additional material to estimate Baba's qualities. రెండో భాగంలో బాబా యొక్క గుణగణాలు తెలుసుకోవడానికి
విషయం మనకి ఎంతో దోహదం చేస్తుంది. పార్ట్ 3 is an attempt on the part of the narrator to describe his own estimation of this extremely important and naughty subject. చివరి 3వ భాగంలో ఈ వ్యాఖ్యాత తన ఉద్దేశాలను బాబా గురించి నిర్ద్వంద్వముగా అతను చెప్పే ప్రయత్నం చేశాడు. The age of jet transport and atomic power does not render the question of Christhood obsolete, but brings it more insistently to the forefront. ఇప్పుడు ఏకంగా 5 నిమిషాల్లో ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళిపోతున్నాడు. జెట్ స్పీడ్, ఒక దేశం నుంచి ఒక దేశానికి గంటల్లో వెళ్ళిపోతున్నాడు. ఎక్కడ చూసినా పరమాణు శక్తి తాండవిస్తూ ఉంది. ఇలాంటి యుగంలో ఇంకా క్రైస్తు గురించి అని ఏమైనా పనికొచ్చే విషయమేనా? అది ఈ రోజుకి సరిపడుతుందా అని మీకు అనిపించవచ్చేమో. మనము ఆధునికంగా ఇంకా ఎంత ఎదిగే కొలది ఆ క్రైస్తు తత్వము యొక్క అవసరము అంతకంటే ఎక్కువ అవుతూ ఉంది. ఎందుకని మనిషిలో వికారము కూడా అంత తీవ్రంగా పెరుగుతూ ఉంది కనుక అది అత్యంత అవసరమై ఉన్నది. Mankind will need such a superhuman force in the world to dispense the clarity and balance needed to equate against the superhuman question it now faces. మానవాతీత శక్తి అవసరమై ఉన్నది. ఇప్పుడు మానవుడిని గాడిలో పెట్టాలి అంటే అంత అస్తవ్యస్తం అయిపోయి ఉన్నది. ఎందుకని మానవుడి శక్తులు కూడా అంత తీవ్రంలో ఉన్నాయి. ఇప్పుడంతా పరమాణు ఇక్కడ మేట నొక్కితే అక్కడ దేశాన్ని నాశనం చేసేయగలిగినంత సామర్థ్యం మనిషి సంపాదించేశాడు. సో దీన్ని దారిలో పెట్టాలంటే దానికి కూడా మానవాతీతమైనటువంటి శక్తి అది జోక్యం చేసుకుంటే గాని గత్యంతరం లేని పరిస్థితి. If God did not provide a means for answering the questions He allows man to raise, it would be unreasonable world in which He forces us to live. అంటే ఇలాంటి ప్రపంచంలో మన పడేశాడు. ఈ సమస్యల మధ్య మనం కొట్టుమిట్టాడుకుంటూ ఉన్నాం. ఇలా భగవంతుడే కదా ఇదంతా చేశాడు. మరి మన సమస్యలకు పరిష్కారం చూపించకపోతే చావండ్రా ఈ అర్థం పర్థం లేని ప్రపంచంలో అన్నట్టు అవుతుంది కదా. But there is a reason to believe that those answers do exist in the great nation which specializes in inner springs of man's nature. మానవుడి యొక్క ఆంతరిక శక్తుల మీద భారతదేశము చేసినంతటి గొప్ప కృషి ఏ దేశము చెయ్యలేదు. కనుక తప్పనిసరిగా ఈ దేశము నుండి ఈ ప్రశ్నలకు సమాధానములు దొరకవలసి ఉన్నది. Stripped of the refuse which the centuries produce, period of inessentials which serve only to separate man from man and reduce to the hard core of spirit, the answer can emerge from the wisdom of that land. అంటే పశ్చిమ దేశాల్లో ఎలాంటి వికారములు పేరుకుపోయి ఉన్నాయో అని చెప్తున్నాడు. మనిషి అంటే మనిషి ద్వేషము, ఒకడి నుంచి ఒకడికి దూరము పెరిగిపోయి ఉంది. బాబా ఒక సందర్భంలో మండలి వాళ్ళని అడిగారు, ఇద్దరు మనుషులు ఒకరి మీద ఒకరికి ద్వేషము పెరిగిపోయినప్పుడు తారస్థాయిలో అరుస్తూ ఉంటారు. ఎందుకు చెప్పమన్నారు బాబా. ఎవడు కారణం వాడు చెప్పాడు. ఎదురెదురుగానే ఉంటారు కానీ వాడు చాలా గట్టిగా గొంతు పోయేంతగా అరుస్తూ ఎందుకు అలా అరుస్తాడు ఏదో చెప్పారు. అప్పుడు బాబాయే దానికి సమాధానం చెప్పారు. వాళ్ళ హృదయములో ఆ ద్వేషము వలన దూరం పెరిగిపోయి ఇంత గట్టిగా అరిస్తే గాని అది వాడికి చేరదు అని వాడు అనుకుంటాడట. నేను చెప్పేది విను అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. వాడే అదేం కుదరదు వాడు అరుస్తూ. మళ్ళీ బాబా చెప్పారు, అదే ఇద్దరి మధ్యన ప్రేమ అవగాహన ఉంటే మనకి సౌంజ్ఞ కూడా సరిపోద్ది అంటాడు. వాడికి ఏమి శబ్దము అక్కర్లేదు. అంటే కారణము వాడి హృదయములో వాడు అనుభూతి పొందేటువంటి దూరం మీద ఆధారపడి ఉంటుంది. సో బాబా అలా చెప్పారనమాట. అంటే ఒక మనిషికి ద్వేషము పెరిగిపోతే అంతరం ఆ దూరం పెరిగిపోయి వాడికి మామూలుగా చెప్తే చేరదు అనుకోని అంత గట్టిగా అరుస్తూ ఉంటాడు. అయినా చేరదు వాడిని. అందుకని ఈ పశ్చిమ దేశాల్లో ఇలా దూరము బాగా పెరిగిపోయింది. ఎందుకు కొరగానటువంటి విషయముల మీద వాడి జీవితం అంతా వెచ్చించి దాని మీదే వాడు కూర్చుంటూ ఉంటాడు. ఇలా శతాబ్దాల తరపడి చెత్త పెరిగిపోయింది వీడి హృదయం నిండా, మనసు నిండా. అందుచేత ఆ దేశము యొక్క వివేకము నుండి మనకి పరిష్కారము తప్పకుండా లభిస్తుంది.
The answer would not be a new one, but it would be a vital infusion into the lifeless stalks which once bore up in man the ripe knowledge of his own purpose and dignity. ఆన్సర్ కొత్తది కాదు, కానీలో ఆ సమాధానములో జీవము కొత్తగా పోసి మనకి ఇస్తూ ఉంటాడు. ఎందుకని ప్రతి అవతారుడు వచ్చినప్పుడు అదే ఆన్సర్ ఇస్తూ ఉంటాడు. కానీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత అది శిలగా మారిపోతుంది ఆయన ఇచ్చిన ఆ సమాధానం. అందుచేత ఆయన వచ్చినప్పుడల్లా మళ్ళీ దానిలో ప్రాణం పోసి కొత్తగా ఇస్తూ ఉంటాడు.